ఇవాళ మనం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం అంటే మనందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనడంలో ఏమాత్రం కూడా సందేహం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని ఆలోచన చేసి ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా కొంతమంది పెద్దల సహకారంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని పూర్తి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గారిని వారి బృందాన్ని ముందుగా అభినందిస్తూ ఉన్నాను. చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా ఇవాళ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సంవత్సరం సందర్భంగా ఏదైతే మండపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఆధారంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ నిర్వహించి అటల్జీ సందేశ్ మోదీ సిద్ధి యాత్ర పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రధాన కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయానికి కారణం ఏంటి అంటే స్ఫూర్తి ఏమిటంటే మండపేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం అని చెప్పడానికి సందర్భంగా ప్రపంచంలో కూడా ఉత్తమ విదేశాంగ విధానాన్ని అమలించినటువంటి వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రశంసించబడ్డారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తించారు. ఆ తర్వాత కాలంలో 80లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, జనసంఘ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో 96లో మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 13 రోజులకే పదవిని కోల్పోయినటువంటి సందర్భం. ఆ తర్వాత 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. 99లో ఎన్నికయ్యి 5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఏదైతే 98లో 13 నెలల 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా స్వీకరించి పార్లమెంట్లో బల పరీక్ష ఎదుర్కోవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకే ఒక్క ఓటు తక్కువైనటువంటి సందర్భంలో ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయాన్ని మనం గౌరవం. ఆ ఒక్క ఓటు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ ఒక్క ఓటుని సమకూర్చుకుని ప్రధానమంత్రిగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో నైతిక విలువలు ఇచ్చి రాజకీయాలు చేయాలి, నైతికత ఆధారంగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా నియమించబడేటువంటి వ్యక్తి గిరిజన గోమాంగో అనేటువంటి వ్యక్తి. అయితే 6 నెలల్లోపు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది కాబట్టి, ఇంకా 6 నెలలు కూడా పూర్తి కాలేదు కాబట్టి టెక్నికాలిటీ ఆధారంగా లోక్సభ సభ్యుడిగా కూడా కొనసాగుతూ ఆ ఒక్క ఓటు వేసి రాజకీయాల్లో నైతిక విలువలకు తిరోధాకాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అంతేకాదు 99లో ప్రధానమంత్రి అయ్యాక 20కి పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 20 మంది భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడపాలి అంటే సామాన్యమైనటువంటి విషయం. ఇవాళ 2-3 పార్టీలతో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాలంటే సాధ్యం కానటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న పార్టీలతో సైతం కలిపి 20 పైగా భాగస్వామ్య పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి ధైర్యశాలి దక్షత కలిగినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి సమయంలో ఆయన తీసుకున్నటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు, ఇందాక మిత్రులు మాధవ్ గారు చెప్పినట్టు ఏదైతే ప్రోగ్రాంలో అణుపరీక్షలు జరిపినటువంటి సందర్భం, ప్రపంచంలో అగ్రరాజ్యాలన్నీ భారతదేశాన్ని హెచ్చరించాయి, మీరు అణుపరీక్షలు జరిపితే మీకు పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తాం అని హెచ్చరికలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలు చేసినప్పటికీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ప్రోగ్రాంలో అణుపరీక్షలు నిర్వహించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా కార్గిల్ యుద్ధ సమయంలో ఒక్కొక్క భారతదేశం స్నేహస్తం అందిస్తే లాహోర్ బస్సు యాత్ర పేరుతో దాని ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ కార్గిల్లో పాగా వేయాలని చూస్తే సమర్థవంతంగా తిప్పికొట్టి భారతదేశాన్ని కార్గిల్ యుద్ధంలో విజయకేతాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏదైతే పండిత్ దీన్ దయాళ్ గారు చెప్పినటువంటి ఏకాత్మత మానవతావాదం ఉన్నదో, ఏదైతే అంత్యోదయ పథకాలు ఉన్నాయో అవి సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులకి చేరాలి, అందాలి అనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున అంత్యోదయ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం ఉంది.
ఇవాళ స్వర్ణ చతుర్భుజి పేరుతో 4 లైన్ల జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయం మనం అంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. జాతీయ రహదారులే కాదు, గ్రామాల్లో సైతం రోడ్లు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో పెద్ద ఎత్తున గ్రామాల్లోకి రోడ్లకి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అన్నపూర్ణ అంత్యోదయ పేరుతో సామాన్య ప్రజల యొక్క ఆకలి తీర్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ను సామాన్య ప్రజలకు దగ్గర చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో అత్యుత్తమ భారత ప్రధానమంత్రుల్లో ఒకడుగా ఉన్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున స్ఫూర్తి, పార్టీలకు అతీతంగా, పార్టీని రహితంగా దేశంలో అందరూ అభిమానించేటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనుకునే ఏమాత్రం కూడా సందేహం. అయినప్పటికీ కూడా అవసరమైనటువంటి సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలను దేశం కోసం అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనడంలో కూడా ఏమాత్రం. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ విధంగా ముందుగా మండపేటలో నెలకొల్పాలని ఆలోచన చేసినప్పుడు మరి అన్ని రాజకీయ పార్టీలు, అది తెలుగుదేశం, జనసేన, ఆఖరికి వైసీపీ పార్టీ కూడా సహకరించింది అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఈ విధంగా ఒక రాష్ట్రంలో స్ఫూర్తినిచ్చి వాజ్పేయి గారి విగ్రహాలు రాష్ట్రమంతా నెలకొల్పాలనేటువంటి ఆలోచనకు శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులను, జనసేన, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, ఇందాక మాధవ్ గారు చెప్పినట్టు వైసీపీ నాయకుల్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయబోతాం. ముఖ్యంగా అమలాపురానికి చెందినటువంటి ఎవరైతే గంటి మోహన్ చంద్ర బాలయోగి గారు ఉన్నారో, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి లోక్సభలో స్పీకర్గా ఉన్నారనేటువంటి విషయం కూడా మీ అందరూ కూడా గర్వించేటటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తారు. ఇవాళ వారి కుమారులు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, బాలయోగి గారి కుమారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాధవ్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి తండ్రి గారు పివి చలపతిరావు గారు వాజ్పేయి గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ విధంగా చక్కటి స్ఫూర్తినిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ఒక ముఖ్యమైనటువంటి కేంద్రం. ఎందుకంటే పొత్తులు లేకుండా రాష్ట్రంలో 2 పార్లమెంట్ స్థానాలని గెలిపించి రాష్ట్ర పార్టీకి వాజ్పేయి గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అనేటువంటి విషయాన్ని సందర్భంగా పెట్టారు. 98లో పొత్తులు లేకుండా పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో 4 పార్లమెంట్ స్థానాలు బీజేపీ నెగ్గినప్పుడు 1 సికింద్రాబాద్, 2 కరీంనగర్ అయితే 3వది రాజమండ్రి, 4వది కాకినాడ. అలాగే అమలాపురంలో ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి పోటీ చేస్తే పొత్తులు లేకుండా పోటీ చేసినప్పటికీ కూడా దాదాపు 3 లక్షల ఓట్లటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. ఆ విధంగా పెద్ద ఎత్తున కోస్తా ప్రాంతంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొంత బలం ఉంది. ఆ విధంగా మొట్టమొదటి జాలంలో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అటువంటి తూర్పుగోదావరి జిల్లాలోని వేళ వల్ల వాజ్పేయి గారి విగ్రహం పేరుతో ఒక చారిత్రాత్మక కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి జిల్లా నాయకత్వాన్ని అడవాల సత్యనారాయణ గారిని, వారి బృందాన్ని, సాయిరామ్ గారిని, వారి బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఆ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలి, ఆ విగ్రహం ద్వారా ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఆలోచనతో ఖచ్చితంగా దానికోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించిన మా మండపేట అసెంబ్లీ కన్వీనర్ చేసిన కోటిపల్లి సాయిరామ్ గారికి ముందుగా అభినందనలు. సాయిరామ్ గారు ఇవాళ విగ్రహాన్ని పెట్టినాన్ని మొదటిసారి చూపించే నేను చాలా ఆశ్చర్యానికి ఆనందపడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు, కానీ చాలా పెద్ద విగ్రహం పెడుతున్నాను, అలాగే విగ్రహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను వెనకాల నిత్యంతో సహా అని ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఒక విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి చూసి చాలా ఆనందించాను. అలాగే మాకు చిన్నప్పటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి చూసే అలవాటు, ఆయన చూస్తేనే పెరిగాం. నేను చిన్నప్పుడు ఆయనకి మెడలో కూడా దండ వేయడం జరిగింది. మా నాన్నగారితో ఆయనకుండే సంబంధం కారణంగా ఎప్పుడు ఎక్కడ వచ్చినా కూడా ఆయన దగ్గరగా చూస్తూ ఆయన యొక్క గంభీరమైన ఆయన వర్చస్సు, ఆయన యొక్క విగ్రహాన్ని చూసి అందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఈ సంవత్సరం 100 జయంతి. 100 వసంతాల క్రితం ఒక వ్యక్తి ఈ దేశంలో అతి సాధారణంగా పుట్టి
అసాధారణంగా ఈ దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యాడు అనేది మనందరికీ కూడా అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం.